మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు అని. రాజకీయం చేయాలనుకుంటే మీ ఆఫీసుల దగ్గరికి వచ్చిండేవాడిని. మాకు రాజకీయం కాదు, రైతును కాపాడుకోవడం ఎట్లా అని అనుకోవడమే ఆఖరికి. రాజకీయం కాదు ఇక్కడ. కొద్దిగా బుర్ర ఉపయోగించి ఆఖరికి మనసుతో ఆలోచించమని కోరుతా ఉన్నా, రాజకీయంతో ఆలోచించదని కోరుతా ఉన్నా. అయ్యా, మీ పరిపాలనలో మీ రైతుల గురించి మాట్లాడే ప్రయత్నం అనేదో రైతు కోసం పోతాం, రైతు మీకోసం పోతామని చెట్ల కింద కూర్చున్నారు, పుట్ల కింద కూర్చున్నారు, పోలీసులను పెట్టుకున్నారు. ఎప్పుడు లేని విధంగా మీ నాయకుడుగా నేను రైతునే అని చెప్పుకున్నాడు. అయ్యా, మీ నాయకత్వంలో ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ రాలే, ఇన్సూరెన్స్ రాలే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున ప్రీమియం ఇన్సూరెన్స్కి ప్రభుత్వమే కట్టేది. మీ నాయకత్వంలో ఇన్సూరెన్స్ అన్న మాట లేని సంగతికి గుర్తు చేస్తా ఉన్నా. మీరు మాతో పోటీ పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయమా? మాకేం రాజకీయమా? మీరేం చేస్తున్నారు? నాకేం అర్థం కావడంలే. అర్జెంటుగా ఏమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూటమి పార్టీలన్నీ స్వచ్ఛంద సేవా సంస్థలు ఏమైనా మారిపోయినాయా? నాకు తెలియదే. మేము రాజకీయాలు ప్రజల కోసం చేస్తూ ఉన్నాం, మా రాజకీయాలు రైతుల కోసం చేస్తూ ఉన్నాం, మా రాజకీయాలు ప్రజల జీవితం మరింత బాగుండేందుకోసం చేస్తూ ఉన్నాం, ధైర్యం కోసం చేస్తూ ఉన్నాం. ఓ లెక్క మీకు చెప్పాలనుకుంటా ఉన్నా నేను, కొద్దిగా వినాలా మీరు. అయ్యా, దాదాపు 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. మీ నాయకత్వంలో వాటికి వాకిలు తీసే వాళ్ళు కూడా లేరు. అట్లాగే రైతు భరోసా కింద మేము 53.58 లక్షల మందికి 34,285 కోట్ల రూపాయలు పంపించాం. అసలు ఉచిత పంటల బీమా కింద మేము మళ్ళీ 54 లక్షల పైగా ఉన్న వాళ్ళకి 7,805 కోట్లు చెల్లింపులు వచ్చే విధంగా మేము పనిచేశాం. ఇంకా ఉచిత విద్యుత్ గురించి మీరేం మాట్లాడడానికి లేదు, మాది అది. కొత్త రైల్వే ఫీడర్లు ఏర్పాటు చేయడం కోసం దాదాపు 1,700 కోట్లు ఖర్చు పెట్టినాం. మొత్తం లెక్కలో 5 ఏళ్ల కాలంలో దాదాపు కరోనా సమయంతో కలుపుకొని 1,84,567 కోట్లు వ్యవసాయం కోసం జగన్ హయాంలో వెచ్చించామన్న సంగతి గుర్తెచ్చుకోమని కోరుతా ఉన్నా.